భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 40 ఇది పాత ఐపీసీ సెక్షన్ 102ని సూచిస్తుంది. సెక్షన్ ఏమిటంటే ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుని వ్యవధి, కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూయన్స్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ. అంటే ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏమిటంటే ఆత్మరక్షణ హక్కు ఎప్పుడు మొదలవుతుంది, ఆత్మరక్షణ హక్కు ఎప్పుడు పూర్తవుతుంది అనేదే ఈ సెక్షన్ యొక్క సారాంశం. మరి ఎప్పుడు మొదలవుతుంది? ఎదుటి వ్యక్తి చేయు చేష్టలను బట్టి లేక చేయుటకు ఉపక్రమించుతున్న తీరును బట్టి తనకు శారీరక హాని లేక ప్రాణహాని కలగబోతున్నదని ఒక వ్యక్తి భావించిన సమయం నుండి ఆత్మరక్షణ హక్కు ప్రారంభం అవుతుంది. ఎదుటి వ్యక్తి వలన ఆ ప్రమాదం ఉన్నంత కాలము ఆత్మరక్షణ హక్కును వినియోగించుకునవచ్చును. వాస్తవంలో ఎదుటి వ్యక్తి వలన శారీరక హాని జరగకపోయినప్పటికీ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవచ్చును. శారీరక హాని కలుగు ప్రమాదము తొలగిన వెంటనే ఆత్మరక్షణ హక్కు కూడా తొలగిపోతుంది. సో శారీరక హాని కలుగు ప్రమాదం మొదలైనప్పటి నుండి శారీరక హాని కలుగు ప్రమాదము తొలగిపోయిందని భావించిన అప్పటి వరకు ఆత్మరక్షణ హక్కు కాల వ్యవధి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూద్దామండి. తండ్రి కొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తండ్రి కత్తి తీసుకువచ్చి కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళమని లేకపోతే చంపుతానని బెదిరించాడు. కొడుకును నిజంగా పొడవాలనే ఉద్దేశం తండ్రికి లేకపోవచ్చు, కానీ అతని ధోరణి చూస్తే నిజంగా చంపేటట్లుగానే ఉన్నదని కొడుకు భావించినట్లయితే కొడుకు తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నించి తండ్రిపై ఎదురు దెబ్బ తీయవచ్చు. ఆ క్రమంలో తండ్రి మరణించిన, తీవ్రంగా గాయములైన కొడుకు నేరము చేసినట్లుగా పరిగణింపబడదు. ఇది ఎగ్జాంపుల్. ఇది కాల వ్యవధి, ఆత్మరక్షణ హక్కు యొక్క కాల వ్యవధి. సో ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది. మీరు ఈ ఇమేజ్లో మీరు కొంత మ్యాటర్ని చూస్తే మీకు కొంత అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.